నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఈ రోజు శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని పట్టణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర మరియు వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర మాట్లాడుతూ హిందువుల పవిత్రత మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన బిఆర్ నాయుడు లాంటి వారిని టీటీడీ చైర్మన్ పదవిలో ఉంచడం మంచిది కాదని ఎద్దేవా చేశారు. దయచేసి బిఆర్ నాయుడుని చైర్మన్ పదవి నుంచి తొలగించి సనాతన ధర్మం మీద గౌరవం ఉన్న వాళ్లను టీటీడీ చైర్మన్ గా నియమించాలని, లేదంటే సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్ కళ్యాణ్ ఈ బాధ్యత తీసుకుంటే మంచిదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి బిఆర్ నాయుడును తొలగించాలని వేడుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచానికి సాటి చెప్పాలని మంచి ఆలోచనతోనూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కూడా మన దేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలని కోరుకోమని చెప్పారు. అదొకటోది. ఇక రెండవది, ఏ గుడి అయినా ఏ ఆలయమైనా అక్కడున్న దైవ సేవకుడు కానీ ఆలయ పరిపాలకుడు కానీ దైవ సేవకులకు కానీ ఆలయ పరిపాలకులకు కానీ ఒక రామదాసులాగో ఒక భక్త తుకారంలాగో ఒక భక్త కన్నప్పలాగో ఉండాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన, మా అందరి ఆలోచన కూడా అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామిని కొలసి తరించిన మరి అన్నమయ్య భక్తుడిగా మారిన తర్వాత అలాగుండాలని, అంతేగాని అన్నమయ్య చిన్నప్పుడు వెళ్ళకుండా అనేది, అక్కడ కొన్ని అటువంటి కార్యక్రమాలు జరగకూడదు అనేది, అన్నమయ్యలాగా ఉండాలని అక్కడున్న పరిపాలకులు ఎవరైనా సరే. కానీ ఈరోజు చూస్తున్నాం, ప్రింట్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, మరి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి గురించి ఇటువంటివి ఎన్ని విధాలుగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కనిపిస్తున్నవి మనం చూస్తున్నాం. అటువంటి దేవుడి దగ్గర ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందలు వస్తే ఆ నిందల యొక్క పర్యవసానం దేవుని మీద పడుతుంది కదా, భక్తులు కూడా మానసికంగా ఇబ్బందులు పడతారు కదా. కాబట్టి ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అయిన బిఆర్ నాయుడు గారిని తొలగించాలని, ఆయన భాష మాట్లాడి బాగులేదు. ఆయన ఏం భాష మాట్లాడుతున్నారో మీకే తెలియదు, రికార్డులో ఉంటాయి, ఎలక్ట్రానిక్ మీడియా చూసుకోండి, ప్రింట్ మీడియాలే దొరకవు. అంత దేవుడి దగ్గర ఉన్న పరిపాలకుడు ఎలాగ ఉండాలి, ఆయన భాష ఏ విధంగా ఉండాలి, అన్నమయ్య భాషలాగా ఉండాలి. అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు, రాజకీయ భాష మాట్లాడడం కాదు, అపవిత్రంగా మాట్లాడడం కానీ లేకపోతే దూషించడం కానీ చేయకూడదు కదా. అటువంటి పదం నుంచి తప్పుకోవాలి ఎవరైనా సరే. అందుకని పదం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం, మేమందరం కూడా కోరుతున్నాం కూడా. అదే డిమాండ్తో ఈరోజు వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాం.